హాయ్ అండి. నేను మీ సీతను. అందరూ బాగున్నారా? పండక్కి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మిక్చర్ అనేది ఎప్పుడు బయటే కాదండి, మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాము. అర కేజీ శనగపిండిని తీసుకున్నాను. 100 గ్రాముల వరిపిండిని తీసుకున్నాను. మీకు చూపించేదంతా కూడా మెజర్మెంట్ కప్తో చూపిస్తున్నానండి, మీకు ఈజీగా అర్థం అవ్వాలని. రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. ఈ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. కొత్త వాళ్ళైతే కనుక నా వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా గట్టిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదండి, మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. పిండి అనేది ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మరి గట్టిగా కలుపుకుంటే గిద్దెలో పెట్టుకొని ఒత్తుకునేటప్పుడు చేతులు నొప్పులు వస్తాయి. నేను స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. మీకు వీలైనంత సన్న కారపూస గిద్దెలు తీసుకోండి. వాటికి ఆయిల్ రాసుకొని చెయ్యి తడుపుకొని పిండి అనేది దాంట్లో పెట్టుకొని ఇలా ఆయిల్ హీట్ అయ్యాక కారపూస లాగా చుట్టేసుకోవటమేనండి. మీలో ఎవరికైనా కొత్త రెసిపీస్ ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాను. ఒక పక్క వేగిపోయిందండి, రెండో పక్కకి తిప్పి వేసుకోవాలి. మంచి కలర్తో గోల్డ్ కలర్లో వచ్చేసింది కదండి, వేగిపోయిందండి. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే తినాలి అనిపించేలాగా ఉంది కదండి. కొత్తవారికి కనుక అర్థమవ్వకపోతే పూసని కొంచెం తుంచితే సరిపోతుందండి, క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు బూందీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. 1 కప్పు శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా జారుడుగా కలుపుకోవాలండి. బజ్జీ పిండి కన్నా లూజ్గా కలుపుకోవాలి. మీ దగ్గర ఏదైనా చిల్లులు గంట ఉంటే దాని మీద పిండి వేస్తూ గంటను కదిలిస్తూ ఉంటే కిందకి డ్రాప్స్ లాగా పడుతూ ఉంటుందండి. అప్పుడు మనకు బూందీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని అది కూడా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచి, బూందీ చేసేటప్పుడు ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి చేయకండి, మీడియంగా పెట్టి చేయండి, తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు పల్లీలని 1 కప్పు తీసుకుంటున్నానండి. నేను చెప్పేదంతా కూడా అర కేజీ కారపూసకి చెప్తున్నానండి. పల్లీలు కూడా గోల్డ్ కలర్లో మంచి పల్లీలు వేగటము అంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, అప్పుడు వేగినట్టు. ఇప్పుడు జీడిపప్పును కూడా తీసుకుంటున్నాను. అవి మాత్రం నేను 1/2 కప్పే తీసుకున్నానండి. ఏదైనా జల్లల్లో పెట్టి వేయించుకోండి. ఒక్కసారి ఆయిల్లో వేస్తే విడిపోతూ ఉంటాయి. అవి కూడా వేగిపోయాయి, ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు పుట్నాల పప్పు కూడా 1 కప్పు తీసుకున్నానండి. ఏదైనా జల్లల్లో పెట్టి చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు కూడాను. పుట్నాల పప్పు కూడా వేగిపోయిందండి. వాటిని కూడా నేను పల్లీలు తీసుకున్న వాటిలోనే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. అటుకులు తొందరగా వేగిపోతాయండి. జల్లెడ కూడా నేను వేరే జల్లెలో పెట్టి వేసుకుంటున్నాను, నూనెలో డైరెక్ట్గా వేస్తే మాడిపోతాయని. ఇలాంటి జల్లెడైతే అటుకులు వేయించుకోవటానికి చాలా బాగుంటుందండి. అటుకులు వేగిపోయాయి, కరివేపాకు వేయించుకుందాము. కరివేపాకు మీకు నచ్చినంత వేసుకోవచ్చు. నేను ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. ఇప్పుడు ఈ కారపూసని చేతులతో నలుపుకోవాలి. కారపూసని చిన్న చిన్న ముక్కలుగా నలుపుకున్నాక బూందీని వేసుకోవాలి. కొంచెం టైం తీసుకున్న ఇంట్లో తయారు చేసుకుందైతే చాలా మంచిది కదండి. ఇప్పుడు వేయించి పెట్టిన పల్లీలని, పుట్నాలని, జీడిపప్పుని ఈ మూడింటిని కూడా వేసుకోవాలి. వేయించి పెట్టిన అటుకుల్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని చూస్తుంటేనే తయారు చేయతలకే తినాలి అనిపిస్తుంది కదండి. పిల్లలైతే మాత్రం లొట్టలేసుకుంటూ తింటారు. కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలను వేసుకుందాము. వెల్లుల్లిపాయలు వేయటం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. వేయించి పెట్టిన కరివేపాకును కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాము. ఉప్పు చూసి వేసుకోండి, మనం కారపూసలో వేసున్నాం కదండి, అందుకే చెప్తున్నాను. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎక్కువ తినేవారు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. వేసిన పదార్థాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. గరిటెతో కాకుండా చేతులతో కలపండి, అప్పుడే మంచిగా కలుస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి మనకి మిక్చర్ అనేది. దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా నిమ్మకాయ కలుపుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా ఈ పండక్కి ఏం చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందామా?
మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. కొత్త వాళ్ళైతే కనుక నా వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది పెద్దమ్మ కిచెన్ సిస్టర్స్. థ్యాంక్ యూ.